హాయ్ అండి, వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ నేను మీతో కొన్ని పాత జ్ఞాపకాలని షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ వాల్ మీద కనిపించేవి డిఐవీ ఐటమ్స్ అండి. నేను ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ బ్యాక్ ఇవి చేశానండి. అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, చాలా ఓపిక ఎక్కువ ఉండేది. ఏది చేయాలన్నా చాలా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని. అయితే ఇప్పుడు ఏది చేయాలని అనిపించట్లేదు, ఇంకా టైం కూడా ఉండట్లేదు. అయితే అప్పుడు నేను చేసిన డిఐవీ ఐటమ్స్ అన్నీ ఇవి ఇప్పుడు మా అత్తగారింట్లో ఉన్నవి. ఆమె ఇలాంటి ఐటమ్స్ అంటే చాలా ఇష్టము, చాలా జాగ్రత్తగా ఉంచారు, ఏది ఖరాబ్ అవ్వకుండా. చాలా ఎక్కువ చేసినప్పుడు కానీ కొన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఇక్కడ కొన్ని మిగిలినవి ఉన్నవి మీతో షేర్ చేసుకుంటున్నాను, చూడండి. ఎవరికైనా నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి. ఈ రోజ్ ఫ్లవర్ చూడండి ఎంత నీట్గా ఉందో. చూడ్డానికి ఎగ్జాక్ట్గా ప్లాస్టిక్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా ఉన్నది కదండి. అయితే ఇది నేను పేపర్ A4 షీట్ ఉంటుంది కదా, కలర్ పేపర్స్తో చేశానండి. ఇది రెడ్ రోజు. ఇలా చాలా చేశాను, కొన్ని పోనీ కొన్ని అయితే ఉన్నాయి. ఉన్న వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచారు మా అత్తయ్య గారు. మా అత్తయ్య గారికి కూడా ఇలాంటివి చేసి ఇంటిని డెకరేషన్ చేయాలంటే చాలా ఇష్టం అండి. ప్లాస్టిక్ అయినా లేదంటే ఇలాంటి పేపర్స్తోనైనా ప్రిపేర్ చేసి వాల్స్కి అవన్నీ పెడితే చాలా ఇష్టం ఆవిడకి. అప్పుడు అలా చేశాను, కానీ ఇప్పుడు కొన్నే ఉన్నాయి, ఎక్కువ రోజులు ఉండవు కదా. అంటే వాల్కి స్టిక్ చేస్తే అవన్నీ కిందకి పడిపోయి రాలిపోయినాయండి. ఇంకా రాలిపోయి తీసేశారు. ఇక్కడైతే నేను రోజ్ ఫ్లవర్స్ చేస్తే ఇలాగా ఒక జార్లో పెట్టి ఫ్రిడ్జ్ మీద పెట్టారు. ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. మీకు ఇలా ఎంతమందికి ఇష్టము ఇలాంటి పేపర్స్తో చేయడము డిఐవీస్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇవి చేయడానికి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇల్లుని రకరకాలుగా డెకరేషన్ చేయాలంటే. అలాగే నాకు అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఇప్పుడైతే ఏదీ లేదు. మేము కొత్తగా ఇల్లు కొనుక్కున్నా కూడా చేయడానికి ఇంట్రెస్ట్ లేక దాన్ని ఏమీ చేయకుండా అట్లాగే ఉంచాను. ఏవో కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ తీసుకొచ్చి డెకరేషన్ చేసాం, కానీ ఇలాంటివి సొంతగా ఏది ప్రిపేర్ చేసి పెట్టలేకపోయాను. ఎప్పుడైనా నాకు ఖాళీ ఉండి నాకు మళ్ళీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటివన్నీ మళ్ళీ చేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.